హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ దగ్గర పాత చీరలు ఉన్నాయా? చూడండి నా దగ్గర ఎన్ని ఉన్నాయో. మీ దగ్గర కూడా చాలా పాత చీరలు ఉంటాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఇలా ట్రై చేయండి. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది నేను పరుపు కుట్టి మిగిలిన క్లాత్. ఇది నేను వీడియోలో చూపించాను కదా, అది పరుపు కుట్టి మిగిలిన క్లాత్. దీంట్లో నేను దిండు కవర్ కుడుతున్నాను. ఎంత నైస్గా, ఎంత నీట్గా, ఎంత బాగుందో మీరే చూడండి ఫ్రెండ్స్. నైస్గా కూడా ఉంది. మన దిండు ఎంత ఉందో అంత పొడవు తీసుకోవాలి. నాదైతే 23 ఉంది. అక్కడ దగ్గర ఒక ఘాటు పెట్టాను. ఇప్పుడు పొడవు, వెడల్పు వచ్చేసి 13 ఏమో ఉంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. వెడల్పు పొడవు చూసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి కుట్టుకుంటే చాలా ఇంట్లో నీట్గా కూడా కనిపిస్తుంది. మనం డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికన్నా నీట్గా ఉంటుంది. మనీ వేస్ట్ చేయకుండా సేవ్ చేసినట్టు అవుతుంది. ఇది వచ్చేసి కుచ్చు కోసం. మన కుచ్చు ఎంత కావాలో అంత చూసి పెట్టుకోవాలి. ఎంత వెడల్పు కుచ్చు కావాలంటే అంత. నేను వచ్చేసి ఒక 5 ఇంచులు పెట్టాను. కట్ చేయడం కన్నా ఇలా చించుకుంటే నీట్గా స్ట్రైట్గా వస్తుంది. సేమ్ ఇదే కొలత పెట్టి ఇంకో పట్టి కట్ చేద్దాం. మనకు దిండుకు కుచ్చుకు ఎంత కావాలో అంత చూసి కట్ చేసి పెట్టుకోవాలి. నాకు 2 సరిపోద్ది అనుకుంటున్నాను. సరిపోకపోతే ఇంకొకటి కట్ చేసుకుందాం. అప్పటిదాకా కొంచెం ఘాట్లు పెట్టి ఇలా కట్ చేసి పెడుతున్నాను. కావాలంటే ఇలా కట్ చేసుకుందాం, లేకపోతే కత్తెరతో అయినా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాం పదండి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, ఇది కట్ చేసి పెట్టుకున్న క్లాత్. ఇవి 2 పీసులు కట్ చేసుకోవడం నేను మర్చిపోయాను. ఇప్పుడు 2 పీసులు కట్ చేసుకుందాం. ఇప్పుడు పైన మడిచి కుట్టి వేసుకోవాలి. ఇలా మనకు ఎంత వెడల్పు కావాలో అంత పెట్టి. ఇంకో పీస్కి కూడా సేమ్ ప్రాసెస్లో ఇలాగే కుట్టు వేసుకోవాలి. ఎవరెవరు వీడియోస్ చూస్తున్నారో వాళ్ళ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నాదనే కాదు, ప్రతి ఒక్కరిది సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి వీడియోస్. వాళ్ళు ఎంత కష్టపడి పెడుతున్నారో మీరు కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్. ఎవరెవరు వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే, వీడియోకి లైక్ చేసి షేర్ చేస్తే, వీడియో చూస్తే వీడియో చేసిన వాళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు వీడియోకి లైక్ చేసి షేర్ చేస్తే ఏం డబ్బులేం పోవు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పట్టీలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకొని కుచ్చు వేసుకోవాలి. కుచ్చు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా పట్టీని మడిచి
సింగిల్ పట్టీకైనా కుచ్చు పెట్టుకోవచ్చు మీరు. అయితే ఒక సైడ్ కుట్టు వేసుకోవాలి, మీరు మడిచి కుట్టు వేసుకొని కుచ్చు పెట్టుకుంటూ రావాలి. నేను క్లాత్ ఎక్కువగానే ఉంది కదా అని ఇలా పెడుతున్నాను. ఇలా పట్టీ మొత్తం ఎంత కావాలో దిండుకి అంత కుచ్చు పెట్టుకుంటూ రావాలి. వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వీడియో ఎందుకు లైక్ చేయాలి, ఎందుకు షేర్ చేయాలి అనుకుంటారు, కానీ షేర్ చేస్తే మనకు కూడా మంచిదే కదా ఫ్రెండ్స్. ఒకరికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. మనం ఏం చేత్తో డబ్బులు ఇవ్వడం లేదు, ఏం లేదు, ఒక లైకే కదా, ఏమవుతుంది. నా వీడియో అనే కాదు, ప్రతి ఒక్కరి వీడియోని మీరు చూడండి, లైక్ చేయండి. ఇలా కుచ్చు మొత్తం పెట్టుకుంటూ రావాలి. ఇప్పుడు కట్ చేసి పక్కకు తీసుకుందాం. ఇది మనం రెడీ చేసుకున్న ఈ 2 పీసులు ఉన్నాయి కదా, ఈ పీసుల మధ్యలో ఈ కుచ్చు పెట్టి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా కుచ్చు అనేది లోపలికి పెట్టాలి. ఇలా కొంచెం మడిచి పెడితే కుట్టు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా రౌండ్గా చౌకగా ఇలాగే పెట్టుకుంటూ రావాలి కుచ్చు. ఎక్కడ కిందికి జార్చకుండా, కుట్టు అనేది పక్కకు పోకుండా కుట్టు వేసుకోండి. దీనికి కుచ్చు సరిపోయేంతగా తీసుకోవాలి ఒకేసారి. ఇక్కడ ముళ్ళల దగ్గర సేమ్ ఇలాగే కొంచెం ఇలా క్రాస్ చేసి కుట్టు వేసుకోండి. ఇలా లోపలికి దొబ్బేసి కుచ్చు ఇలా మూలల దగ్గర ఇలా నీట్గా జరుపుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ట్రై చేయండి మీరు కూడా. చివరి దాకా వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కావాలంటే మీరు పైన కూడా పెట్టుకోవచ్చు కుచ్చు, 2 సైడ్లో కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇక్కడ దాకా డ్రాప్ చేసేయచ్చు. నాకు కుచ్చు ఎక్కువ మిగిలింది కాబట్టి నేను పైన కూడా పెడుతున్నాను. ఇది దేనికి అవసరం లేదు కాబట్టి కుచ్చు. ఇలా కట్ చేసాం కదా, ఇలా తీసి ఇలా పైన పెట్టుకోవాలి. ఇలాగే రౌండ్గా తిప్పుకుంటూ కుచ్చు పెట్టుకుంటూ రావాలి. ఒక సైడ్ అయిపోయింది కదా కుచ్చు వేయడం.
ఇప్పుడు ఇంకో సైడ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. నేను కుచ్చు మిగలదేమో అని ఒక సైడ్ నుంచి పెట్టుకుంటూ వచ్చాను. రౌండ్గా పెట్టలేదు కుచ్చు అనేది. అందుకని ఇక్కడ కొంచెం కుట్లు తీసి మళ్ళీ అటాచ్ చేశారు కుచ్చు అనేది. ఈ సైడ్ కూడా కుచ్చు పెడుతున్నాను. మిగిలింది కాబట్టి పెడుతున్నాను, లేకపోతే లేదు. ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి తిప్పుకుంటూ రావాలి. ఓకే, ఇలా తిప్పుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఎంత బాగుందో. మనం షాప్ నుంచి క్లాత్ తెచ్చి కుడితే చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. ఇలా కుట్టుకుంటే చాలా డబ్బులు యూస్ అవుతాయి. కొంచెం టైం పెట్టి కుట్టుకుంటే అయిపోయా. దిండు కవర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు లాడ ఎలా పెట్టాలో చూద్దాం. ఇప్పుడు తిప్పేసుకుందాం. ఇక్కడ కూడా జాయింట్ చేసుకోండి. ఇక్కడ కుట్లు తీసాను కదా, ఈ కుట్లని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు తిప్పేసుకుందాం. ఇప్పుడు లాడలు పెట్టుకుంటే అయిపోయినట్టే దిండు కవర్. మిగిలిన పీస్లని ఇలా లాడా చేసి కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇలా లాడలు చేసుకోండి మీరు కూడా. ఇప్పుడు దీంట్లో 4 చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రఫ్ చేసుకోవాలి. ఒక లాడ పెట్టి రఫ్ చేసి 4 రఫ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇలా రఫ్ చేసుకోవాలి 4. ఇలా దిండుకు ఎక్కించుకుంటే అయిపోయేట్టే. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా కనిపిస్తుందో. నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. కొత్త కొత్త వీడియోస్ పెడుతూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి. నచ్చితే లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.